హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం నమస్తే. సార్. రాజంపేటలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. భార్య ఉంటూ ఉంటే భర్త దాన్ని వీడియో తీస్తూ అక్కడే కూర్చొని ఇలా కాదు అలా, అలా కాదు ఇలా అని చెప్పేసి చేసుకోవాలి కూడా గైడెన్స్ ఇస్తూ వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు ఇది మొత్తం న్యూస్ కూడా వైరల్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది? భార్య మరి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది? భర్త మరి పక్కనే ఉన్న ఆపకుండా వీడియో తీస్తూ దానికి గైడెన్స్ ఇవ్వడం అనేది కూడా చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అసలు ఏం జరిగింది సార్ ఇష్యూలో? మామూలుగా సాడిస్ట్ భర్తల్ని సీరియళ్లలోనో లేకపోతే సినిమాల్లో చూపిస్తుంటారు. అంతకంటే ఇది ఘోరంగా ఉంది. అంటే సొంత భార్య ఉరేసుకొని చనిపోతుంటే ఇతను నవ్వుతూ అలా కాదు ఇలా వేసుకో, అట్లా బాగా ముడేసుకో, ఇక్కడ ఇది హైట్ పెంచు, ఇక్కడ ఇలాగా సజెషన్స్ ఇస్తూ నవ్వుతూ దాన్ని వీడియో తీసి ఎంజాయ్ చేసిన సంఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. సో అసలు ఎలా జరిగింది ఇది, దీనికి కారణాలు ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాల్ని మనం మన మిత్రులతోనో లేకపోతే మనకి దగ్గర వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో దాన్ని ఎలా గైడ్ చేయాలి, లేదా మనకు సొంతమైన ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి, ముఖ్యంగా స్త్రీలు ఈ సంఘటన నుంచి ఏం నేర్చుకోవాలి అనేది మనం చెప్పుకుందాం. ఇదేంటంటే రాజంపేటలో జరిగింది. ఇది యాక్చువల్గా ఒంగోలుకి చెందిన శ్రీరామ్ శ్రీనివాసులు అనే వ్యక్తి లోకో పైలట్గా రాజంపేట దగ్గర ఉన్నాడు. నందలూరు మండలంలో లోకో పైలట్గా అంటే ట్రైన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఫస్ట్ భార్య 10 ఏళ్లకు ముందు తిరుపతిలో చనిపోయింది. ఆ తర్వాత ఇదే నందలూరుకి సంబంధించి నాగిరెడ్డిపల్లి అనే ఊరుంది. ఆ గ్రామానికి సంబంధించిన కృష్ణవేణి అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి 2 అబ్బాయిలు పిల్లలు ఉన్నారు. అయితే ఇతనికి మందు తాగే అలవాటు ఉంది. దాంతో ఈ మధ్య వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. యాక్చువల్గా కృష్ణవేణిది ఈ శ్రీనివాసులది లవ్ మ్యారేజ్. సో దాని తర్వాత ఇతను మందు తాగి గొడవలు చేయడం, ఇంట్లో అప్పులు చేయడం ఇవన్నీ జరుగుతుంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. గత 6 నెలల నుంచి గొడవలు ఎక్కువైనాయని చెప్తున్నారు. దీంతో ఆమె చాలాసార్లు ఈ జీవితం మీద విరక్తి వచ్చి తను మార్చడానికి ట్రై చేసి తను మారడు, నేను 2 పిల్లలు పెట్టుకొని ఎలా బతకాలి అన్న దీంట్లోకి వెళ్ళిపోయి ఆమె డిప్రెషన్లోకి చాలాసార్లు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేది భర్తకి. భర్త ఏమో దాని అంత ఎగతాలు చేసేవాడు. ఎలా చనిపోతావో చెప్పి నేను కూడా హెల్ప్ చేస్తా ఎలాగంతా మాట్లాడేవాడు. అలాంటిది మొన్న గురువారం ఏమైందంటే భర్త ఇంట్లో ఉన్నప్పుడే ఆమె నేను చనిపోతానని లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. ఇతనేమో కిటికీ ఓపెన్ చేసి ఎట్లా చనిపోతావు, ఏం చేస్తావు, ఇప్పుడు ఊరేసుకుంటావా, అయితే చీరతో ఊరేసుకో, ఫ్యాన్కి వేసుకో, ఇలా వేసుకో అలా వేసుకొని వెనకాల నుంచి దాని వీడియో తీస్తూ గైడెన్స్ ఇస్తున్నాడు. అట్లా కాదు, ముడి ఇట్లా వేస్తే బిగుస్తుంది ఎలాగంతా చెప్తున్నాడు. ఆమె సీరియస్గా వేసుకుంటానే ఉంది, ఇతను చెప్తూనే ఉన్నాడు. ఆమె వేసుకొని మంచం మీద ఎక్కి వేసుకుంది. మంచాన్ని నుంచి ఇట్లా కాళ్ళు బయట పెట్టేసరికి అది బిగుసుకునింది. అప్పటి వరకు ఇతను వీడియో తీస్తున్నాడు. ఒకసారిగా షాక్ అయ్యాడు. షాక్ అయ్యి గట్టిగా కేకలేశాడు. తలుపు తట్టాడు. తలుపు లోపల గడియేస్తుంది కాబట్టి తలుపు తెరుచుకోలేదు. ఈ లోపల కేకలేశాడు. జనం వచ్చి తలుపులు బద్దలు కొట్టి ఆమెని బయటికి తీస్తే అప్పటికే చనిపోయింది. మామూలుగా ఊరి అనేది వన్ ఆఫ్ ద క్వికెస్ట్ మెథడ్స్ ఆఫ్ సూయిసైడ్ అనమాట. సో త్వరగా చనిపోతారు అది. అందుకనే మనకు ఊరి వేసే శిక్ష కూడా ఉరి శిక్ష, ఎందుకంటే అది చాలా స్పీడ్గా అయిపోతుంది. సో అలాగా ఇది బేసిక్గా జరిగింది. అయితే ఇప్పుడు పోలీసుల విచారణలో అతను ఫోన్ తీసుకొని చూస్తే అతను చెప్పలేదు, ఇది వీడియో తీసాను ఇవన్నీ చెప్పలేదు. ఫోన్ తీసుకొని చూస్తే ఇదంతా ఉంది. ఇతని మాటలు కూడా దాంట్లో రికార్డ్ అయినాయి. అంటే వీడియో షూట్ చేసేటప్పుడు ఇతని మాటలు అవన్నీ రికార్డ్ అవుతాయి కదా, అవన్నీ రికార్డ్ అయితే పోలీసులే షాక్ అయ్యారంట. తన సొంత భార్య అక్కడ ఊరేసుకుంటుంటే ఇతను నవ్వుతూ ఎలాగా వేసుకోవాలి అలాగే వేసుకోవాలని ఎలా చెప్పాడు, వీడు మనిషా మృగం అన్నట్టుగా వాళ్ళు షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో తేలింది ఏంటంటే మొదటి భార్య కూడా తిరుపతిలో రైలు కింద పడి చనిపోయింది. ఆమెది కూడా నేచురల్ డెత్ కాదు. ఆమెను కూడా వీడు సూసైడ్ చేసుకునే విధంగా ప్రోత్సహించాడు అనేది అంటున్నారు. మామూలుగా ఏంటంటే కొంతమంది మాటల ద్వారా కూడా చంపగలరు. మనకు మామూలుగా చాలాసార్లు ఏంటంటే బ్రెయిన్లో ఇప్పుడు ఫిజికల్గా మనకి ఏదో కాలు కొట్టుకోవడం గాయం అవడం జరిగితే అది బ్రెయిన్లో నుంచి మనకి పెయిన్ అనేది బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది, బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది. సో అలాగా వెర్బల్
గా కూడా బ్రెయిన్ ని అలాగా రియాక్ట్ చేయొచ్చు. అంటే మనం చాలా హార్ష్ గా మాట్లాడడం అవతల వాళ్ళని అనేది చాలా వాళ్ళకి ఫిజికల్ పెయిన్ ఎట్లాగో మెంటల్ భాష మన మాటల వల్ల కూడా మెంటల్ పెయిన్ కూడా అంతకంటే సివియర్గా ఉంటుంది, బ్రెయిన్ కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. సో చాలా మంది అందుకనే ఏం చేస్తారంటే మాటల ద్వారా, అందుకని అంటారు కదా పొడిచి పొడిచి నీ మాటలు నా గుండెల్లో సోలాల్లా గుచ్చుకున్నాయి, ఇవన్నీ కవితలు చెప్తుంటారు కదా, అది వాస్తవం కూడా. ఎందుకంటే మాటల ద్వారానే అవతల వ్యక్తిని మనం ఉత్సాహపరచచ్చు, తర్వాత వాళ్ళని నిరాశలోకి తీసుకెళ్ళిపోవచ్చు, నువ్వు పనికిరాడు అని చెప్పచ్చు. ఇలాగా గ్యాస్ లైటింగ్ అని కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే అవతల వాళ్ళని నువ్వు దేనికి పనికిరావని, నువ్వు మెంటల్ దాను అని భర్తలు ఎక్కువ మంది చేస్తుంటారు. గ్యాస్ లైట్ అంటారు దాన్ని. దీని మీద సినిమా కూడా వచ్చింది, గ్యాస్ లైట్ అనే పేరుతో సినిమా కూడా వచ్చింది హాలీవుడ్లో. సో రెండోది ఏంటంటే సైకలాజికల్ గా వీకెన్ చేయడం. మామూలుగానే మనకి ఫ్రాయిడ్ అండ్ బ్రూయర్ అనే ఇద్దరు 19th సెంచరీలో టాకింగ్ క్యూర్ అనేది ఒకటి కనిపెట్టారు. అంటే మానసిక జబ్బులకి మాట్లాడడం ద్వారా క్యూర్ వస్తుందన్నమాట. దాన్నే టాకింగ్ క్యూర్ అంటారు. దాని మీద వాళ్ళిద్దరు కలిసి జాయింట్ గా బుక్ రాశారు. హిస్టీరియా ఉన్న ఒక అమ్మాయికి వీళ్ళు టాకింగ్ క్యూర్, వాళ్ళ అమ్మాయికి ఏం వైద్యం చేయలేదు వీళ్ళు, ఓన్లీ అమ్మాయితో మాట్లాడారు కొద్ది రోజులు. ఆ మాట్లాడడం వల్ల అమ్మాయిని మాట్లాడిచ్చారు. యాక్చువల్గా అమ్మాయిని మాట్లాడించడం ద్వారా, అమ్మాయి చిన్ననాటి విషయాలంతా చెప్పించడం, అవన్నీ చేయడం ద్వారానే అమ్మాయి క్యూర్ అయింది. అందుకనే సైకానాలిసిస్ లో ప్రధానంగా ఏంటంటే ఆ క్లయింట్ని మాట్లాడించడం అనేది ఈ థెరపిస్ట్ చేసే ప్రధానమైన పని అనమాట. దాంట్లో సైకోఅనాలిసిస్, ఫ్రాయిడియన్ సైకోఅనాలిసిస్ అది ప్రధానమైన కాన్సెప్ట్. అలాగే మాటలకి అంత పవర్ ఉంటుందని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. సో ఇతను అలాగా ఆమెను ముందు నుంచి కూడా నువ్వు చనిపో, నువ్వు వర్త్లెస్, నువ్వు పనికి మాలదాన్ని, నిన్ను పెళ్లి చేసుకున్న నా జీవితం నాశనం అయింది, ఇలాగా ఆమెను ఇతను ముందు నుంచి కూడా మాటలతో వేధిస్తున్నాడు. దాంతో ఆమెకి ఒక రకమైన సైకలాజికల్ ఎంట్రాప్మెంట్ అంటారు. ఎంట్రాప్మెంట్ అంటే ఇంకా అసలు మనకి వేరే లైఫ్ లేదు, మన జీవితం వేస్ట్, నేను పనికిరాని దాన్ని అన్న ఒక దీంట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి నో వే అవుట్ అంటారు. నో వే అవుట్ అన్న ఒక దీంట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎవరైనా సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. అంటే వీడు నిన్ను ఎలా చేస్తున్నాడు ఇవన్నీ వాళ్ళకి చెప్పి నువ్వు అతని మాటలు పట్టించుకోవద్దని చెప్పగలగాలి. ఇతన్ని కూడా కంట్రోల్ చేయగలిగిన సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. మామూలుగా స్త్రీలకి కుటుంబంగానే ఉంటే, పుట్టినిల్లు ఉండి వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా ఉండి గట్టిగా ఉంటే కొంతవరకు సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. లేదు ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో ఉన్న హెల్ప్ దొరికి ఏమన్నా ఉంటే ఉంటుంది. ఎక్కువగా స్త్రీలకి ఏంటంటే ఈ సైకలాజికల్ ఎంట్రాప్మెంట్లకి ఎక్కువ స్త్రీలే వెళ్తుంటారు. ఎందుకంటే మగవాడికి ఒక ప్రపంచం ఉంటుంది, తాగుతాడు, ఫ్రెండ్స్తో తిరుగుతాడు, కొంత ఎక్స్ప్రెస్ చేస్తాడు, అవుట్లెట్లు ఉంటాయి. స్త్రీలకి ఏంటంటే ఎక్కువగా వాళ్ళు సమూహాల్లో కలవరు, వాళ్ళకి పెద్దగా ఫ్రెండ్స్ ఉండరు, ఫ్రెండ్స్ ఉన్నా అందరికి చెప్పుకోలేరు, ఇలాంటివి పుట్టింటి వాళ్ళకి చెప్పుకోలేరు చాలామంది. వాళ్ళు కూడా 1-2 సార్లు ఇవన్నీ కామనే కదా, నువ్వే అడ్జస్ట్ అవ్వు వెళ్ళని ఈమెకే సలహా ఇస్తారు. సో ఎవరికి వీళ్ళకి మెల్లమెల్లగా క్లోజ్ చేసుకుంటూ వస్తారు, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. సో అలాగా ఏమవుతుందంటే ఇది దాని ఏమంటారు, మేజర్ డిప్రెషన్ డిజార్డర్ అంటారు. ఈ మేజర్ డిప్రెషన్ డిజార్డర్ అనేది చాలా ప్రమాదకరమైనది. దాంట్లోకి వెళ్ళి సూయిసైడ్ ఐడియేషన్ అంటారు. సూయిసైడ్ ఐడియేషన్ అనేది ఈ మీద కూడా కేసు పరిశీలిస్తే దాదాపు 6 నెలలకు పైన ఈమె సూయిసైడ్ చేసుకోవాలని పలుమార్లు అనుకున్నట్టుగా తెలుస్తుంది. సో దాన్ని తను మరింత ఎగదోస్తూ వచ్చాడు. నువ్వు చనిపోవడమే కరెక్ట్, చనిపో అని ఎగదోస్తూ వచ్చాడు. మనకు ఆ బ్రెయిన్ కూడా ఇతను చెప్పే మాటల్ని విని మనం చనిపోవడమే కరెక్టు అన్న దీంట్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే ఇతని మీద పోలీసులు అయితే అనుమానాస్పద మృతి అని చెప్పామంటున్నారు. అట్లాగే ఇతని మీద అబెట్మెంట్ ఆఫ్ సూయిసైడ్ కింద కూడా పెట్టే అవకాశం ఉంది. అతనైతే పోలీసులకు అబద్ధాలు చెప్తూ, నేను సరదాగా అనుకున్నాను, ఆమె నన్ను బెదిరిస్తుంది అనుకున్నాను సార్, నేను సీరియస్గా ఆమె చేసుకుంటుంది అనుకోలేదు, అందుకని నేను సరదాగా ఆమె చేసుకుంటానంటే సరదాగా ఆట పట్టించాలని ఇటుగా చేసుకో అట్ట చేసుకో అన్నాను తప్ప ఆమె నిజంగానే చేసుకుంటుందని నేను ఊహించలేదని అతను అంటున్నాడు. మరి అది ఎంతవరకు నిజము అనేది లేదు. దాంట్లో అయితే అతను జోకులేస్తూ ఇట్ట చేసుకో అట్ట చేసుకో అనేది వీడియోలో ఉంది. మరి అతను ఒక్కొక్కసారి చాలాసార్లు కొన్ని సంఘటనలు మనం చూస్తే సరదాగా కూడా బెదిరించడానికి నేను సూయిసైడ్ చేసుకుంటానని ఊరిలాగా వేసుకొని ట్రై చేసే
వాళ్ళు ఉన్నారు. అది ఒక్కొక్కసారి పొరపాటున బిగుసుకుపోయి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి అలాగా జరిగిందని ఇది ఇతనైతే చెప్తున్నాడు, కానీ పోలీసుల ఎంక్వైరీలు అయితే అది అబద్ధం అని తెలుస్తుంది. ఎందుకంటే 6-7 నెలలుగా గొడవలు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య. వాళ్ళ బంధువులంతా కూడా ఇతను కొట్టడానికి కూడా వచ్చారు. ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంటే వచ్చి కొట్టి అతన్ని చంపేయాలని కూడా ట్రై చేశారు. అంటే ఎప్పటి నుంచో ఇతను ఇలాగే ఇదే దూరంతో ఉన్నాడు, ఆమెను చనిపోవని, నువ్వు పనికిరాని దానివని, ఊరేసుకొని చావు అని ఇలాగా ఎప్పటి నుంచో అతను చెప్తున్నాడు. ఇతను మాటల బిహేవియర్ వల్లనే ఆమె చనిపోయింది అనేది క్లియర్గా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.